వాసుకి బాల్కనీలో కాసుకి ఐటమ్ సాంగ్ వచ్చిందంటే డాన్స్ 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 హీరో గారి పక్కన ఆడే ఐటమ్ పాపకి చెప్పాలంటే సానా మందే ఫ్యాన్స్ 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 అరే సిటీలు కొడతారే వాళ్ళు పేపర్లు చల్లుతారే కూరగాయలు వచ్చినట్టు కూరగాయలు ఊరిపోర ఐటమ్ సాంగ్ అంటే వెల్కమ్ టు ది పటాస్ ఈ రోజు ఎక్స్క్లూజివ్ గా పటాస్ లో లేడీ స్పెషల్. కామెడీ చేయాలంటే మా అబ్బాయిలే, ఆ కామెడీ విని నవ్వాలంటే కూడా మా అబ్బాయిలే. ఈ రోజు పటాస్ లో ముగ్గురు స్టాండప్స్ కూడా ఆడవాళ్ళు మాత్రమే చేస్తారు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు అంతే. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, లేదండి. చిందులు వేసింది. మరి ఈ రోజు రాకపోతున్న ముగ్గురు అమ్మాయిలు ఎవరంటే అంజలి, రోహిణి అండ్ యోధా సిస్టర్. మరి వాళ్ళు వచ్చే ముందు లెట్స్ బిగిన్ ది పంచ్ పట్టా. ఈ రోజు టాపిక్ ఏంటంటే మహిళా సంఘాల లాగా అబ్బాయిలకు కూడా సంఘాలు ఉంటే ఏం చేస్తారు? ఇలాంటి రూల్స్ పెట్టుకుంటాం. పురుష సంఘం అని వస్తే ఇలాంటివి పెట్టుకుంటాం మనం. కమాన్ పురుష సంఘం నిల్చోండి. నైట్ ఎవరిని తీసుకుని వచ్చినా ఎవరు తను ఎందుకు తీసుకొచ్చా అనకూడదు. ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రేయర్ వెళ్ళాలన్నా సరే ఓకే అనాలి. చెప్పులు తీసుకుని కొడతారా? ఏందో ఏం మాడుతున్నారు, ఏం మాడుతున్నాడు? అదండి రవి గారు, ఏం జరుగుతుందో చూడండి. మీకు మహిళా సంఘాలు లాగా పురుష సంఘాలు అని ఇస్తున్నప్పుడు ఏదైనా మంచి పనులకు పెట్టుకోకుండా అమ్మాయిలు అది తెచ్చుకుంటారు. మంచి పని ఎందుకు కాదండి, మంచి పని రాదు, సూపర్ పని అది. నెక్స్ట్ ఈ టీం ప్రొవైడ్ చేయాలన్న. ఈ టీం ఏటీఎం మీకు సి టీంలు, మాకు ఈ టీంలు. ఎవరికన్నా గర్ల్ ఫ్రెండ్ డబ్బులు ఇవ్వకపోతే, షాపింగ్ చేయకపోతే అలుగుతారు కదా, మేము అప్పుడు ఈ టీం కాల్. ఓకే నైస్. నెక్స్ట్ ఇంట్లో సెకండ్ సెటప్ పెట్టుకునేంత ఫ్రీడమ్ అడుగుతారు. అంటే మగవాళ్ళు అడుగుతారు అని. వైన్స్ ఇంకా బార్స్ 24 hours ఓపెన్ ఉండేలా చూసుకున్నాం. ఇంట్లో అమ్మాయిలతో మంది కొట్టే స్వేచ్ఛ ఇవ్వాలి. అమ్మాయిలు తెచ్చుకుంటావు, అది నువ్వు మగాడివి రాసామి, నువ్వు మగాడివి రాసామి. ఎస్, ఆడవాళ్ళ సగంనే చేస్తాం, మగవాళ్ళ సగం చేస్తే. ఓహో మీకు సంఘం ఇస్తే మా మహిళా సంఘమే తీసేస్తాం. అభిషేక్, నువ్వేదైనా కాకపోయినా నువ్వు ఫ్యూచర్ లో ఏళ్తావు. బస్సుల్లో స్త్రీలను గౌరవించిన మన సాంప్రదాయం తీసేసి పురుషులను గౌరవించిన మన సాంప్రదాయం అనాలి. మనకు కూడా ఎల్లో కలర్ పెయింట్ వేసి ఇది పురుషులకే మాత్రమే అని పెట్టారు. నెక్స్ట్, పెళ్లి చేసుకుంటే చెల్లి ఫ్రీ అని కావాలంటారు. అదే చెల్లి లేకపోతే తమ్ముడు ఫ్రీ. అమ్మాయిల మేకప్, కాస్ట్యూమ్, సలూన్స్ అన్ని బ్యాన్ చేస్తారు. అది తీసి పడదొప్పాలి ఫస్ట్. మీ ఒరిజినల్ కలర్ ఏంటో, మీ ఒరిజినల్ బుద్ధి ఏంటో, మీ ఒరిజినల్ మనసు ఏందో నాకు కనిపించాలి. ఎందుకురా? ఎందుకేంద్రా? మాకు మహిళా సంఘాలు ఉన్నాయి, ఎప్పుడైనా ఏమైనా చేసాం అలాంటి మీకు? నేను అభిషేక్ కలిసి ఆ మహిళా సంఘాలు తీసేస్తాం. సంవత్సరం మొత్తం వెనక తిప్పించుకుని మనం ఇచ్చిన పార్టీలన్నీ తీసుకొని, అన్ని గిఫ్ట్లన్నీ తీసుకొని తీరా ప్రపోజ్ చేసిన తర్వాత నేను అలా అనుకోలేదు, నేను ఫ్రెండ్ అనుకున్నాను అని అంటారు చూసావా? అట్లాంటి గర్ల్స్ కోసం ఇండియన్ పీనల్ కోడ్ లో స్పెషల్ గా ఒక సెక్షన్ వేయాలి అరెస్ట్ చేయడానికి. గృహహింస చట్టం మనకు కూడా పెట్టాలి. వెరీ గుడ్ నాన్న, నిన్ను చూస్తుంటే నీకు ఖచ్చితంగా అది రావాలి. ఇద్దరు లవర్స్ ఒకే కంపెనీలో పని చేస్తే లాభం బం బం. వాట్ ఈస్ ద బెనిఫిట్? ఇద్దరు ఒకటే క్యాబిన్ తీసుకుంటారు, తీసుకొని సరసాలు ఆడుకుంటారు. నెక్స్ట్, ఆఫీస్ లో పవర్ పోయాక వాళ్ళ బాడీలో పవర్ స్టార్ట్ అవుతుంది.
ఎలక్ట్రిసిటీ బోర్డులో పని చేసినావారా? అబ్బాయికి ఫోన్ బిల్ తగ్గుతుంది, క్యాంటీన్ బిల్ పెరుగుతుంది. వెరీ నైస్. నెక్స్ట్, ఆఫీస్ లేని రోజు కూడా ఆఫీస్కి వెళ్తారు ఎంజాయ్ చేయడానికి ఇంట్లో వాళ్ళకి చెప్పి. సండే కూడా ఆఫీస్ ఉంటుంది వాళ్ళకి. అమ్మాయి అబ్బాయికి ఉపయోగాలు ఏం తెలియదు కానీ కంపెనీ మాత్రం ఎత్తేసుకోవాలి. నెక్స్ట్, ఆఫీస్ టైమింగ్స్ నైట్ షిఫ్ట్ కి షిఫ్ట్ చేయించుకుంటారు ఫస్ట్. అప్పుడు టీ బదులు పాల గ్లాస్ తీసుకురావా? డిన్నర్ కి లంచ్ కి వెళ్ళి లేట్ గా వస్తారు. అవును, ఏం చేస్తారు లంచ్ డిన్నర్ కి వెళ్ళి? ఇంకో సూసలు ఆడతారు. నెక్స్ట్, ఆఫీస్ లో కూడా ప్రేమించిన అమ్మాయి వచ్చింది ఏంట్రా ఇంకొకరు వస్తే బాగుండేది కదా కొత్తగా అని. అది నువ్వు అనుకుంటావురా? ఎవరైనా అనుకుంటావు. అమ్మాయిలు అయితే ఏ పని ఉన్నా గానీ హస్బెండ్ పైన వేసేసి వెళ్ళిపోవచ్చు, వాళ్ళు లీవ్ తీసుకుని ఇంట్లో రెస్ట్ తీసుకోవడానికి, మేకప్ అంతా చెరగకుండా. ప్లీజ్ ఇవాళ నాకు తలకాయ నొప్పి, నువ్వు మేనేజ్ చేయవా ప్లీజ్? బేబీ నేనున్నా కదా, నువ్వెందుకు రావడం? సూపర్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. అత్త కోడళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చిచ్చర పిడుగులు. లెట్స్ కాల్ అప్ ఆన్ స్టేజ్ యోధా సిస్టర్స్. The stage is all yours. All the best, both of you. Thank you. All the best. Welcome. All the best. ఒసే శిరీష, నా కొడుకు రవిని చూస్తే నీకేమనిపిస్తుంది? కాలు ఇరగొట్టాలనిపిస్తుంది. ఏంటి నా కొడుకు కాలు ఇరగొడతావా? ఎందుకే? తప్పుగా అనుకోకుండా తీయ, మళ్ళీ అల్లా ఆయనకి రావాలంటే అలాగే చేయాలి కదా. అయినా నా కొడుకు కాలు ఇరగొట్టే బదులు నిన్ను సాగరిస్తే సరిపోతుందిగా. అసలు ఇంటికి వెళ్ళిన తర్వాత గడ్డం పట్టుకొని కొట్టాలి. గడ్డం పట్టుకొని కొట్టడం ఏంటి? మా జుట్టు అన్నది కదా. సరేలే, ఈ రోజు ఏం పని చేసావే? బట్టలు ఉతికాను. అంతేనత్తయ్యా? మీ అమ్మ నాన్న చాలా పెద్ద పువ్వే పెట్టారు. అంటే గింటే నన్ను ఏమైనా అనండి, అంతేగాని మా అమ్మ నాన్నలు అనొద్దు. మీ అమ్మ నాన్నలు అంటే ఏం చేస్తావమ్మా? కొడతా. ఎలా కొడతాం? మీ అక్క బాగా ఓవరాక్షన్ చేస్తుంది, తగ్గించుకోమని చెప్పు. అరే రవి, ఏంట్రా మీ అమ్మ నిన్ను మాట్లాడుతుంటే అక్కడ చూస్తూ కూర్చున్నావు? మీ చెల్లిని ఇన్ని మాట్లాడుతుంటే ఏం చేస్తావు? ఫారెన్ పిల్ల భోజనాలు పెడుతున్నట్ట పాప చూద్దాం. అవును, వీళ్ళంతా కాలేజ్ చదువుతున్నారా? అవును, చదువుకున్నారు, పెద్ద పెద్ద డిగ్రీలు చేస్తున్నారు పిల్లలు. నా కొడుకుని చూసి కొంచెం సంస్కారం నేర్చుకుంటానంటే చెప్పండి అబ్బాయిలు. నువ్వేంట్రా, నేను ఉతికి బీరువాలో ఇస్త్రీ చేసి పెట్టాను, రెడ్ పాయింట్ వేసుకోమన్నా, నువ్వేంటి ఈ పాయింట్ వేసుకున్నా? నాకు ఇష్టం కాబట్టి బ్లాక్ కలర్. అవునమ్మా, నీ బుద్ధి కూడా బ్లాక్ కలరే కదా. మీరు రెడ్ కలర్ ఎందుకు పెట్టుకున్నానంటే మీరు కాంచిన కదా. ఇవన్నీ ఎందుకు? ముందు సరుకులు తీసుకొని వచ్చారో లేదో అని అడగండి. ఒరే రవి, కూరగాయలు తెమ్మన్నాను, తెచ్చావా? తెచ్చానమ్మా, అన్ని రెడీ పెట్టా కదా ఫ్రిడ్జ్ లో. మరి ఫ్రిడ్జ్ లో లేవేంట్రా? నేను చూసాను. నీ రూమ్ లో ముందుకెళ్ళగా లెఫ్ట్ సైడ్ పెద్ద ఇది ఉంది కదా, అది ఓపెన్ చేసి పెట్టాలా? ఒరే అది బీరువానా? అందులో నా నగలుంటాయి, కూరగాయలు కాదు. అత్తయ్య చూసారా, మీ అబ్బాయి తెలివంట అది. నేను సరుకులు తెమ్మన్నాను, తెచ్చావుగా? తెచ్చా. ఎక్కడ పెట్టా?
అవే అడగద్దు ఎడబెట్టా చూసారా ఎక్కడ పెట్టారు కూడా తెలియలేదు మీ కొడుక్కి. నువ్వేదో ఫారెన్ నుంచి హైదరాబాద్ దిగినట్టు ఇందాక నుంచి ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి? అబ్బా మీరు చేయట్లేదా ఓవర్ యాక్టింగ్? ఏంటి అంటే ఆ అమ్మాయి శ్రీముఖి కదా, అమ్మాయి చాలా బాగుంది. మరి సెకండ్ మ్యారేజ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? నాకే తగ్గాలమ్మా. నేను నాకు అన్యాయం చేయను. ఇది చూడు, కట్న కానుకలు ఏమాత్రం ఉంటాయి? 4 కోట్లు, US లో 4 బంగ్లాలు తీసుకున్నాను, 4 ఆడి కార్లు తీసుకున్నాను. అక్క సంపాదించానే. నువ్వు ఊ అంటే చాలు, నా కొడుకిచ్చి సెకండ్ మ్యారేజ్ చేసేస్తాను. తాళి కూడా రెడీగా ఉందమ్మా. ఏంటి ఎక్కువ చేస్తున్నావు ఇందాక నుంచి? అదే తాళి కట్టేది. తాళి కట్టేది. తాళి కట్టేసానే. తాళి కట్టేసా. రెడీ మా ఇంటికి. కనిపిస్తారా మా అందమైన చెల్లిని? అమ్మ మనకు దిక్కులేదమ్మా, మనం హిమాలయాస్కి వెళ్ళి మన తపస్సు మనం చేసుకుందాం. మరి మా యోధా డార్లింగ్స్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? సీరియల్స్ లో అత్త కోడలు ఎలా యాక్ట్ చేస్తారు? శిరీష ఏంటత్తయ్యా? కాఫీ ఇప్పుడే తెస్తాను అత్తయ్య, ఒక్క నిమిషం. అవును, నువ్వు తాగావా? తాగలేదు అత్తయ్య, మీరు తాగండి, నేను అన్నాన్ని తింటాలేదు. నువ్వు తాగమని చెప్తున్నానా? కోపమని చెప్తున్నా. అత్తయ్య మీ కొడుకు, నా కొడుకు, మీ కొడుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడతారా అత్తయ్య? దానికి బదులు నిన్ను ఎలా కొడితే సరిపోతుంది కదా. నీకెప్పుడు అదే పని కదా అత్తయ్య. ఏయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇప్పుడు కోపం స్టార్ట్ చేద్దామా? అలాగే అత్తయ్య. మిమ్మల్ని ఒకటి అడగాలి, చెప్తారా? చెప్తాను. సరే, ఇందాక ఎప్పుడో అబ్బాయిలకి చెప్పాను నేను, నా కొడుకు లక్షణాలు ఏంటో నేర్చుకోమని. నేర్చుకుంటారా? నేర్చుకోలే. చూసారా, ఆడియన్స్ వద్దన్నారు అంటే వీళ్ళు మా పార్టీ. సరే, నేను అక్కడికి వస్తున్నాను, మీకు డాన్సింగ్ అయిపోతుంది. సరే, నీ కొడుకు దగ్గరికి నేను వెళ్తాను. ఇప్పుడు రెడీగా ఉన్నా, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను మీరు నేర్చుకోవాల్సిందే. అమ్మా నేర్చుకుంటారమ్మా, నువ్వు వెళ్ళమ్మా. నేర్చుకోవద్దు చెప్పు వాళ్ళకి. నేర్చుకోకండి బాబు ప్లీజ్. ఏంట్రా మీ అమ్మ మాట? నేర్చుకోండి. నేర్చుకోకండి. అమ్మ మళ్ళీ కొట్టేసిందమ్మా. నిన్ను కొట్టేది నన్ను కాదుగా. మరి మా పటాస్ లేడీ స్పెషల్ లో ఇప్పుడు రాబోతుంది ఎవరంటే, అప్పుడు యాంకరింగ్ లో అదరగొట్టింది, ఇప్పుడు స్టాండప్ చేసి అదరగొడతానంటూ వచ్చేస్తుంది అంజలి. లెట్స్ వెల్కమ్ హర్. చక్కని బంగారం ఇది, 8 దిక్కుల సింధూరం, మెత్తని బంగారం ఇది, మనసున నేపెను బంగారం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. అంజలి వచ్చేసింది. వాట్ బ్యూటిఫుల్ ఎంట్రీ. ఇది నేను గుర్తుకు పెట్టుకోవచ్చా? ప్లీజ్. వెల్కమ్ అంజలి, వెల్కమ్ టు పటాస్.
ఓకే, మరి లేట్ చేయకుండా ఈ రోజు మనందరినీ నవ్వించడానికి రాబోతున్నా కంటెస్టెంట్ ఎవరినో పిలిచేద్దామా? అంజలి. అంజలి గారు, నేను యాంకర్ ని షాకే. ఓ మై గాడ్, సారీ యాక్చువల్ గా నేను యాంకర్ కాబట్టి ఆటోమేటిక్ గా స్టేజ్ మీదకి రాగానే పార్టిసిపెంట్ అండి మీరు, పార్టిసిపెంట్ ఇక్కడ. ముందుగా ఏం చేద్దాం అంటే ఈ రోజు మనం జిలేబీతో జిల్జిల్ చేద్దాం. ఓకే, జిలేబీతో జిల్జిల్ చేయడానికి మన కోసం వచ్చారు మన పార్టిసిపెంట్. ఏం పేరు? సారీ ఓకే, ఈసారి సీరియస్ గా చేద్దాం. నాకు ఎప్పుడు అనిపిస్తుంది యాడ్స్ చూసినప్పుడు, అరే నాలో కూడా ఒక టాలెంట్ ఉంది, నేను కూడా యాడ్స్ చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. సో ఈ రోజు కొన్ని యాడ్స్ చేస్తాం. సో ఫస్ట్ ఎవరి మీద చేద్దాం అంటే అబ్బాయిల మీద. అబ్బాయిల మీద ఎందుకు చేస్తున్నా అంటే బియర్ మీద చేయబోతున్నా. అమ్మాయిలకు బాధ ఉంటే ఎలా చెప్తాం? టీయర్స్ తో చెప్తాం. అబ్బాయిలకు బాధ ఉంటే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? బియర్స్ తో ఎక్స్ప్రెస్ చేస్తారు కదా. అమ్మాయిలకి టీయర్స్, అబ్బాయిలకి బియర్స్. అబ్బో, ఒక తండ్రి కొడుకు ఉంటారు. ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్. హలో నాన్న. చెప్పు నాన్న, నేను పిక్నిక్ వెళ్తున్నానని చెప్పి బయటకు వచ్చాను కదా. అవును, అంటే నేను పిక్నిక్ రాలేదు నాన్న, ఫ్రెండ్స్ తో బార్కి వచ్చాను. ఫ్రెండ్స్ తో బార్కా? ఇప్పుడు నిజం ఎందుకు చెప్పావు? అంటే మీకు నిజం చెప్పలేదు కదా నాన్న, నాకు ఎంత తాగినా కిక్ ఎక్కట్లేదు. సరే నాన్న, జాగ్రత్తగా ఇంటికి వచ్చి. నాన్న, ఏంటి నాన్న, బిల్లు కట్టడానికి డబ్బులు లేవు నాన్న. సరే, ఏ బార్లో ఉన్నావు? అదే ఎప్పుడు మీరు తాగే బార్లోనే ఉన్నాను నాన్న. అనగానే ఈ బాబు హ్యాపీ అయిపోయి ఫోన్ పెట్టేశాడు. కింద క్యాప్షన్ వస్తుంది, పెగ్గు పెగ్గులో నిజాయితీ. పటాస్ మీద ఒక చిన్న యాడ్. ఓకే, అమ్మాయిని అడుగుతున్నాడు డాక్టర్, ఏమైందమ్మా నీ కళ్ళు ఎందుకు పోయాను గాని? నా పేరు అంజలి, నేను అనుకోకుండా ఛానల్ చూస్తూ ఒక సీరియల్ దగ్గర ఆపాను. ఆ సీరియల్ చూడగానే నా కళ్ళు కాలిపోయాయి. వెంటనే డాక్టర్, పాపం ఈ అమ్మాయి పేరు అంజలి, వయసు 88 ఏళ్ళు, బహుశా ఇకపై తన సీరియల్ చూడలేదేమో. పక్కన హాస్పిటల్ ఒక టీవీ ఉంది, టీవీలో ఒక యాడ్ వస్తుంది, వెల్కమ్ టు ది అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో పటాస్. డాక్టర్ డాక్టర్, ఏమైందమ్మా ఏమైంది? నా కళ్ళు వచ్చాయి డాక్టర్, నా కళ్ళు వచ్చాయి, నేను అందరినీ చూడగలను. కింద క్యాప్షన్, పటాస్ కామెడీనే కాదు కళ్ళు కూడా తెప్పిస్తుంది. రవి, నీకు ఇన్ని రోజుల నుంచి ఎందుకు పెళ్ళవలేదు? ఎందుకు కాలేదంటే డాక్టర్ ఇప్పుడు వద్దన్నాడు. డాక్టర్ కాదులే గానీ ఉన్న నిజం ఏంటంటే రవి పాపం ఎప్పుడు కారులో తిరుగుతూ ఉంటాడు కదా, ఇంకా బయటకి ఏం కనబడుతుందో చెప్పు. అందుకే అర్జెంట్ ఒక కార్ అమ్మే, ఓ బైక్ కొనుక్కు, మన సందు చివరి వరకు వెళ్ళు. వెళ్ళగానే సందు చివరి సరోజ ఉంటుంది, వెనక ఎదులో పంకజ ఉంటుంది, ఎదురింట్లో పెళ్ళైన ఆంటీ ఉంటుంది. ఆ సందు చివరికి వెళ్ళగానే అందరూ కూల్ గా నీకోసం లైన్ లో ఉంటారు. వాటితో పాటు చీమలు, దోమలు, పందులు, కుక్కలు కూడా ఉంటాయి. సో ఏది కావాలో వాటిని సెలెక్ట్ చేసుకో, సెలెక్ట్ చేసుకొని పెళ్లి చేసుకో. అప్పుడు కింద క్యాప్షన్ ఏ వస్తుంది తెలుసా, బండి కొను బిడ్డల్ని కను. మా అంజలికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? బ్యాచులర్స్ బిహేవియర్ ఎలా ఉంటుంది మీరు చేసి చూపిస్తారా? ఫెంటాస్టిక్ టాపిక్ ఇచ్చింది. బేసిక్ గా అంజలి నువ్వు వంటల ప్రోగ్రాంలు కూడా చేస్తుంటావు కాబట్టి బ్యాచులర్ అమ్మాయిలు అబ్బాయిలు వంటలు చేస్తే ఎలా ఉంటుందో అని చూపించు. ఫస్ట్ అబ్బాయి వంట చేయాలి. సాయంత్రం అయ్యగానే పార్టీలు ఉంటాయి కదా అబ్బాయిలు అందరికి, ఏ సండేనో అలా అనుకుందాం. సో ఫుల్ గ్యాదరింగ్ ఉంది, వంట చేయాలి. సో ఫ్రెండ్స్ అందరూ తీసుకెళ్లి కూరగాయలన్నీ ఇచ్చారు. వంట కిరాక్ మా లుంగి ఎగేసి కట్టామంటే 2 నిమిషాలు అయిపోతుంది, కూల్గుండు అంటాడు. మామా కొంచెం బాగుండరా, సాయంత్రం కొంచెం టేస్ట్ ఉండాలంటే, అప్పుడు టేస్ట్ ఎవరికి తెస్తారా నీ బోండా, నేను వండుతానే. స్టవ్ ఆన్ చేశాడు, స్టవ్ ఆన్ చేసి కొంచెం నీళ్లు పోసేసి, అరే నీళ్లు పోసేయంటే రాయలు పోయాలి కదంటే, ఏ తర్వాత కూడా నీళ్లు పోయాలిగా, ఇప్పుడు పోస్తే ఉడకదా అంటాడు. సో వాడు నీళ్లు పోసేసాడు, నీళ్లు పోసేసి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, చికెన్ గికెన్ అన్ని వేసి మూత పెట్టేశాడు. ఏంట్రా మామ ఇంత ఈజీగా ఉండేసా, నాకు వచ్చినట్టు నీకు వచ్చా, నువ్వు నోరు మూసుకొని ఉండు అన్నాడు. అయిపోయింది, మొత్తానికి పొయ్యి మీద పెట్టాడు. 2 నిమిషాల తర్వాత వచ్చింది. వస్తే అది పచ్చిగా స్మెల్ వస్తూ ఉంటుంది. మామ వాంత వస్తుందిరా అంటే, బీరు చల్లగా లేదేమోరా. అదే అమ్మాయిలు ఉంటే ఎలా ఉంటది. కొత్తగా అమ్మాయికి పెళ్ళైంది అనుకో, ఫస్ట్ అత్తగారు అమ్మ ఈ రోజు కొంచెం వండండి అంటే, సరే అత్తయ్య గారు ఏం వండమంటారంటది. నీకేమొచ్చంటే, నేను అన్నీ వండుతాను. సరే అమ్మా ఈ రోజు వంకాయ టమాటా వండు. పైకి వెళ్ళి హస్బెండ్ వచ్చి ఏమైందంటే, నాకు వంట చేయడం రాదండి, మీ అమ్మగారు అడిగితే చెప్పేశాను.
పోసిన ఇప్పుడు ఏం చేయాలి అంటే అమ్మకి ఫోన్ చేద్దాం. అమ్మ ఇప్పుడు ఆడపిల్లలకి కష్టాలు ఉన్నప్పుడే గుర్తొస్తుంది. అమ్మా ఏంటమ్మా, మరేమో ఇప్పుడు నేను వంట చేస్తున్నాను. చేసే కదే, ఏం చేయమంటావు? ఉల్లిపాయలా? ఓకే, ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయల తర్వాత ఏమేయాలి? అమ్మా ఏమైంది? ఉల్లిపాయలు వేసాను, ఆ తర్వాత ఏమేయమంటావు? మరి చెప్పేది నిసావకుండా ఎందుకు పెట్టేసావు ఫోను? నీకేం వండడం బాగొచ్చు, అది ఉండొచ్చు కదంటే. నాకు పెరుగు తోడు పెట్టడం బాగొచ్చు, అది పెట్టేనా? ఇప్పుడు లెట్స్ వెల్కమ్ రోహిణి. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సింగమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెట్ట బొట్ట తిట్టుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఇప్పుడు అమ్మాయిలు ఏ విషయాల్లో అబ్బాయిలు ఏమేమంటే కోపడతారు ఇప్పుడు చెప్తా. ముఖి నువ్వు చెప్పరా. నాకు అర్థం కాదు రోహిణి, ఇప్పుడు చూడు ఇంత చక్కగా రెడీ అయ్యి వచ్చావు, నేను కూడా ఇంత ట్రెండీ క్లోత్స్ వేసుకున్నాను, ఈ అంజలి కూడా చూడు ఎంత చక్కగా రెడీ అయ్యి. ఇలా వచ్చినప్పుడు సడన్ గా ఎవడో ఒకటి వచ్చి ఆంటీ అని అంటే ఎలా, ఎంత మనోభావాలు దెబ్బతింటాయి. అదే నాకు నచ్చింది. ఆంటీ ఆంటీ అన్నప్పుడు ఎలా అనిపిస్తుంది తెలుసా మాకు? రగులుతోంది మొగులిపోదా. ఇట్లాంటివి చేసినప్పుడే ఆంటీ అని అనిపిస్తుంది. ఆడపిల్ల చేయాలి. నువ్వు కూడా రచ్చరవిలా చెప్తా బుస్సు బుస్సు. అయినా ఇప్పుడు ఆంటీ అన్నప్పుడు అలా అనిపిస్తుంది, కాకపోతే ఏమనలేం. అందులో ఒకటిసారి అందరూ ఆంటీ అని పిలుద్దాం. అవన్నీ అనవసరం, వాడితో మనకి జఫా. ఆఫ్టర్ ఆల్ సోఫాలో కూర్చున్నోడికి అంత ఉంటాయి, పటా స్టేజ్ మీద కామెడీ చేసేవాడికి ఎంత ఉండాలి. అబ్బాయిలు ఆంటీ అంటారు, కానీ అక్క అని ఎందుకు అన్నారా? అక్క అంటే ఎవరైనా అమ్మాయిని అక్క అంటారా మీరు? అక్క మిమ్మల్ని అక్క అంటే మా సొంత అక్కని ఇన్సల్ట్ చేసినట్టు. రోహిణి అది కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఏమన్నారు తెలుసా, మన షాపింగ్ గురించి మాట్లాడుతూ. అవును, షాపింగ్ అనేది ఎందుకు చేస్తాం? మీ గురించే కదరా, అర్థం చేసుకోరేంట్రా? మీ గురించి మేము షాపింగ్ చేసేది ఏంటి కాదా? ఇప్పుడు షాపింగ్ ఒక షాప్ లో దూరి ఏదో తెచ్చుకున్నాం, గుడ్డ ముక్కలు తెచ్చుకున్నాం, వేసుకున్నాం అనేసి వచ్చి ఒక నైటీ లాంటిది వేసుకొని ఇలా అంటే ఒక్కడే చూస్తారా? ఏంద్రా దాని డ్రెస్, షాపింగ్ చేసే టైం లేదా అంటారు. అదే 100 షాపులు తిరిగి మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటారు. అబ్బా ఫిగర్ సూపర్ ఉందిరా, ఏం డ్రెస్ కొనిందిరా అంటారు. అవును రా, నీకు పెళ్ళైందా? కాలేదు. మొన్న ఓ బిడ్డ పుట్టిందని విన్నా. పెళ్లికి బిడ్డకి ఏమైనా సంబంధం ఉందా? పాపులేషన్ పెళ్లి కాకుండా పెంచుతున్నాడండి. ఇలాంటి క్షమించుకొని పటాసులు ఇమీడియట్ గా రిమూవ్ చేసేయండి. రోహిణి ఇంకా లావుగున్నావని అంటారు. రోహిణి లేదు, మరి ఇల్లు తర్వాత నువ్వే లావని ఎందుకంటారండి? టెడ్డీ బేర్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఇలా ఉంటారు. కానీ హే క్యూటీ లడ్డు బుద్ధి అంటారు. అదే మేముంటే ఒసే బండరానా. ఇప్పుడు నా ఫేస్ అందంగా ఉండపోచండి, మనసు మంచిది. మరి మా రోహిణికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? మీకు ఇప్పుడు ఏజ్ బార్ అయిపోయింది, సో పెళ్లి చూపులు ఎలా చేస్తారో అది చూపి. ఓకే, ఇప్పుడు పెళ్లి చూపుల్లో నేను అమ్మని, నిన్ను పెళ్లి కొడుకు అదిగో ఎదవా పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ. చాలా జాగ్రత్తగా ఉండు, ఎన్నో సంవత్సరాల తర్వాత నీకు పెళ్లి కుదిరింది. అబ్బాయి చాలా పెద్ద జాబ్, ఏంటో దుబాయ్ లో బాత్రూమ్ క్లీన్ చేసే జాబ్ చేస్తాడంట. ఎక్కువ మాట్లాడుకో, ఓకేనా? అలాగే మమ్మీ. రమ్య గారు, మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? దుబాయ్ లో పెద్ద జాబ్. మమ్మీ నువ్వేగా చెప్పావు ఏవో దొడ్లు కడుగుతాడని. దుబాయ్ షేక్ దగ్గర పని చేస్తాడు అని అన్నాను. అదే దుబాయ్ దొడ్లు. మీ అమ్మాయి ఏం మాట్లాడుతుంది అక్కడ ఇందాక నుంచి? అదే జాబ్ అమ్మా, కూర్చో. ఒకసారి అంటే ఆ అమ్మాయి మొహం చూసి తగలడు. మనం మాట్లాడుకోవడం కాదు కానీ ఒక 5 నిమిషం వాళ్ళ రూమ్ లో పంపిద్దాం, వాళ్ళది వాళ్ళు మాట్లాడుకుంటారు. ఒకసారి మీ ఫేస్ చూపించండి.
కడుగుతుంటే నేను సూపర్వైజ్ ఇదే టాయిలెట్కి వెళ్ళి కడిగేది. అమ్మ కూతురు కాదు నాకు తల్లి. ఓకే ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు. మరి ఇవాళ పటాస్ బెస్ట్ ఆన్సర్ ఇచ్చి గిఫ్ట్ హ్యాంపర్ సొంతం చేసుకుంటుంది అపనా. మ్యూజిక్ ఓకే, డిస్కో ఓకే, మూవ్ ఇట్ ఓకే. ఇద్దరు లవర్స్ ఒకే కంపెనీలో పని చేస్తే వాట్ ఇస్ ద బెనిఫిట్? ఆఫీస్ లో పవర్ పోయాక వాళ్ళ బాడీలో పవర్ స్టార్ట్ అవుతుంది. మ్యూజిక్ ఓకే, డిస్కో ఓకే, మూవ్ ఇట్ ఓకే. ఎస్ మరి మా పటా స్టేజ్ ఫస్ట్ టైం ఇంతమంది ఆడవాళ్ళతో కలకల్లాడుతుంది. లేడీస్ స్పెషల్ ఎంజాయ్ చేశారా? ఇప్పటి నుంచి మా షోలో ఆడవాళ్ళు కూడా వస్తూనే ఉంటారు, ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. మీరందరూ మాత్రం మర్చిపోకుండా చూడవలసింది